రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జక్కా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జిల్లాలోని 22 మండలాలకు చెందిన అన్నదాతలకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని జక్కా రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 ఏళ్లు పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తీరని అన్యాయం జరుగుతున్నటువంటి రైతు బంధు కార్యక్రమం అయితే ఉందో, రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధు అని పెట్టి దానికి 10,000 ఎకరాకి 10,000 ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము రాగానే రైతు బంధు అని పెట్టి రైతు భరోసా అని పెట్టి దానికి 12,000 ఇస్తామని ప్రగాఢాలు పలికి రైతులను మోసించి రైతులతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మర్చిపోయి మోసం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి గ్రామాలు ఈ గ్రామాలకు వర్తించదు అని చెప్పి వాళ్ళకు రైతు భరోసా ఇవ్వడం లేదు. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి వెంకరెడ్డి గారు, మీరు తక్షణమే రాజీనామా చేస్తారా? రైతులకు రైతు భరోసా విడుదల చేపిస్తారా? రంగారెడ్డి జిల్లా